మీరు ప్రస్తుతానికి బీసీ విభాగాలకు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా 50% బీసీలు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేం చేసినంతగా చరిత్రలో ఎవరూ చేయలేదు, మాదే గొప్ప అని చెప్పి ఆయన ఏకంగా సాధికార యాత్రలు కూడా నడుపుతున్నారు. వాస్తవానికి బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది, వచ్చే ఎన్నికలు ఎందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి బీసీలు ఓటు? ఈ రాష్ట్రంలో బీసీలకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలని ఒక బానిసలుగా చూశారు. ఆనాడు తెలంగాణలో వస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్రంలో వస్తే మున్సబ్ కర్ణాలు. వీళ్ళ వల్ల ఏంటంటే కనీసం వాళ్ళ ముందుకు వచ్చి చెప్పులతో నడిచే పరిస్థితి ఉండేది కాదు. నెత్తి మీద తలగుడ్డ తీసే సంఖలో పెట్టుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అలాంటి బలహీన వర్గాలకి పటేల్ పట్వారీ వ్యవస్థ, మున్సబ్ కర్ణాల వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆనాడు సర్పంచ్లు కానీ ఆనాడు ఉన్నటువంటి లోకల్ బాడీస్లో కేవలం కొంతమందికి పరిమితమై ఉండేది. సమితిలు అయిన ఉండే కొంతమందికి పరిమితం. డబ్బున్నవాడిదే రాజ్యం. కొన్ని సామాజిక వర్గాల్లో నడిపే ఆ ఊర్లో ఒక్క కుటుంబం అంటారు వాళ్ళు. కానీ వీళ్ళ పెత్తనం అంతా గ్రామంలో ఉన్నటువంటి బీసీల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద. ఆ వ్యవస్థ నుంచి మొట్టమొదటిసారిగా 20% రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. దానివల్ల అనేక మంది బీసీలు ఇవాళ ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా ఈ రాష్ట్రం లక్షల మంది నాయకత్వాన్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఆ రోజున మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్ర కానీ, బలహీన వర్గాలకి పక్కా గృహ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీతో బీసీలు అందరూ కూడా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి 20% రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా దాన్ని 34% తీసుకెళ్ళడం జరిగింది. 34% అంటే దాన్ని దాదాపు 50% దగ్గర తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో కార్యాచరణ కూడా అయ్యే ఉండేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 34% వాళ్ళు 24% కోత విధించాడు. 10% తగ్గించాడు. పెంచాలి కదా. ఇప్పుడు అంతా బీసీల బ్యాక్ బోన్ అనేవో లేకపోతే ఇంక బీసీలు మాతో ఉన్నారని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి 34% ఉన్నదాన్ని 24% ఎందుకు చేశాడు? అంటే బీసీల లీడర్షిప్ను అణిచేయాలి. దానివల్ల 17,000 మంది రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి కుర్చీలు బలహీన వర్గాలు కోల్పోయినాయి. అట్లాగే అనేక సప్లాన్ నిధులు ఉండే మాకు. లాస్ట్ గవర్నమెంట్లు దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను వస్తే 15,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానని ఈ ముఖ్యమంత్రి. అంటే దాదాపు 75,000 కోట్లు ఇవ్వాల. ₹1 ఇచ్చాడా? ఇవాళ 56 కార్పొరేషన్లు అంటున్నాడు. మేము గతంలో బీసీ కార్పొరేషన్ నుంచి అన్ని వర్గాలకి 22 లక్షల రూపాయలు చొప్పున 50% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు, 50% బ్యాంక్ లోన్తో. వాళ్ళు ఏదో ఒక యూనిట్ పెట్టుకుని నడుపుకునేవాళ్ళు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చి 56 కార్పొరేషన్లు పెట్టి 1 పైసానే ఇచ్చాడా? ఎవరికి కనీసం ఆ కార్పొరేషన్ పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులు కూర్చోడానికి కూడా కుర్చీలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ 56 కార్పొరేషన్లు ఇవాళ నిర్వీర్యం చేశాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి గతంలో విదేశీ విద్య స్కీమ్ ఉండేది. ప్రతి సంవత్సరం 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చాం. కొన్ని వేల మందిని విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని బలహీన వర్గాలకు ఇచ్చాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎందుకు దాన్ని కట్ చేశాడు? ఇవాళ లేదు, అది విదేశీ విద్య స్కీమ్ లేదు. రీసెంట్గా ఏదో కొంత నామ్స్ పెట్టాడు. ఎంతమందిని పంపించాడు చెప్పమనండి? టాప్ యూనివర్సిటీలు అనేదో కోతలు పెట్టాడు. ఇప్పుడు కేవలం ఆ రోజున మేము పంపించిన వాళ్ళందరూ కూడా కనీసం అక్కడ మరి ఫస్ట్ ఇయర్గా ఇయర్ పంపిస్తాం. మిగతా ఇయర్స్ రాని వల్ల వాళ్ళు అక్కడి నుంచి రాలేరు. వెనక్కి అవును అక్కడ ఉండి చేసుకోలేరు. కాలేజీలు రానివ్వరు. అక్కడ బాత్రూమ్లు కడుక్కుని ప్లాట్ఫారాల మీద పడుకుని చాలామంది ఇళ్ళ మీద మళ్ళీ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించాడు. తల్లిదండ్రుల మీదకి వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్న వాళ్ళంతా పేద వర్గాలు. వాళ్ళకి అసలు కోర్టులు అంటే తెలీదు, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. వాళ్ళు ఈ నోటీసులు ఇవన్నీ చూసి బెంబేలు ఎత్తిపోయి కొడుకేమైపోయాడని చెప్పి గుండాకి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో మా అబ్బాయి ఏమైనా తప్పు చేస్తాడని ఆ టైప్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల చాలామంది నష్టపోయాం. ఇట్లా చాలా ఇప్పుడు దాదాపు 27 స్కీములు రద్దు చేశాడు ఈ ముఖ్యమంత్రి. తెలుగు బీసీలకు రావాల్సినటువంటి స్కీమ్స్ అన్ని కూడా లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేశాడు. ఆ రోజున మేము కమ్యూనిటీ హాల్స్ కింద బీసీ భవన్లు ఇచ్చాం. ఆ భవన్లన్నీ కూడా ఇవాళ 50% పనులు అయిన ఉన్నాయి, కొన్ని 10%, 20% పనులు అయిన ఉన్నాయి. అవన్నీ కూడా ఆపేశాడు. బీసీల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఏది ఏం చేసామని చెప్పి నువ్వు సామాజిక బస్ యాత్రలు చేస్తావు? ఇవాళ బీసీ మంత్రులు ఇచ్చానంటున్నాడు, లేకపోతే బీసీలకి పదవులు ఇచ్చానంటున్నాడు. సలహాదారులు ఎంతమంది బీసీలు ఉన్నా చూపించమనండి. ఇవాళ నువ్వు వేసుకున్నటువంటి సలహాదారుల్లో బీసీలకి 50% ఉండాలి కదా. ఎంతమంది ఉన్నారు? 2-3 బీసీలు 60 మందిలో. అట్లాగే నామినేటెడ్ పోస్టులు అతి కీలకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఏపీఐసి కానీ గతంలో బీసీలకు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆనాడు మరి కాగిత వెంకటరావు గారికి ఇచ్చిన, అలాగే సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చిన, అట్లాగే అనేక మందికి ఆ రోజున బీసీలకి స్థానం ఉండేది.
ఇవాళ అది లేదు, కేవలం ఆయన సామాజిక వర్గానికి వేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవులన్నీ ఆయన వర్గమే. అట్లాగే నామినేటెడ్ పోస్టులో ఏపీఐఎస్సీ ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? గతంలో కృష్ణ యాదవ్ గారికి ఇచ్చాం, ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఇలా చూస్తే కేవలం కొంతమందిని ఈ రాష్ట్రంలో వాళ్ళని సామంతరాజులుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి పెత్తనం ఏమి ఉన్నది? బీసీగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించిన నాయకులకి. అక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి పెత్తనం, లేదా సుబ్బారెడ్డి గారి పెత్తనం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదా ఇట్లా కొంతమందిని పెట్టుకుని వాళ్ళందరి కింద సామంతరాజులుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ కింద పదవి లేదు. బీసీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వేణుగోపాల్ వెళ్ళి మోకాలు దండేసి పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా బీసీలకి ఎక్కడుందండి? కనీసం ఒక్క బీసీనైనా ఆయన పక్కన పెట్టుకుని కూర్చోగలరా? ఇవాళ అందుకని ఇవన్నీ చూసే బీసీల్లో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి బీసీలే బయటకు వచ్చేస్తున్నారు. దానికి ఉదాహరణ పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి యాదవ్ గారు, కనవలూరు కాన్స్టిట్యున్సీ చెప్పాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము మాట్లాడలేని పరిస్థితి మాది. ఆయన ఒక సీనియర్ మంత్రి, మాజీ మంత్రి ఆయన, జంగా కృష్ణమూర్తి గారు రీసెంట్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు బీసీల కోసం, వైసీపీని సపోర్ట్ చేయండి అని. ఓకే, ఏమైంది? వాళ్ళకి దిక్కేమైంది? జంగా కృష్ణమూర్తి గారికి ఏం గౌరవం ఇచ్చాడు ఆయన? అట్లాగే డాక్టర్ సంజీవ్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు, ఆయన కూడా చెప్పారు, ఈయనోడు నేను ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడలేని స్థితిలో మేము ఉన్నామని. అంటే ఆయన చుట్టూతో కొంతమందిని పెట్టుకున్నాడు, ఆయన వాళ్ళతోనే నడిపిస్తూ ఉన్నాడు. ఆ రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి బంధుత్వంలో ఉన్నటువంటి రెడ్లు కూడా అందరినీ నన్ను ఆయన కొంతమందిని పెట్టుకుని వాళ్ళతో వెతనం చేపిస్తూ ఇంకా ఈ రాష్ట్రం నేను బీసీలు చేసినట్టు ఎట్లా నమ్మాలి? కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మనం కానీ పొరపాటు చేసామా మళ్ళీ మనం బానిస బ్రతుకులు అయిపోతుంది. స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు బయట చెప్పుకోలేం, స్వేచ్ఛగా వచ్చి ఒక కార్యక్రమం చేసుకోలేం. ఆస్తులు ధ్వంసం చేశారు, కేసులు పెట్టారు, దాడులు చేశారు, హత్యలు చేశారు. ఇవన్నీ కూడా అందరి మనసుల్లో ఉన్నాయి. దానికోసం ఇవాళ ఒక చైతన్య యాత్ర కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దానిలో భాగంగా జైహో బీసీ ప్రోగ్రామ్స్ ప్రతి మండలంలో సమావేశం పెడుతున్నాం. మేమైతే అంత ఊహించలే. ఇవాళ వేలల్లో వచ్చి ఆ సమావేశంలో వాళ్ళ సాధక బాధలు చెప్తా ఉన్నారు. దాదాపు 960 మీటింగ్లు అనుకున్నాం, ఇప్పుడు దాదాపు 850 అయినాయి. ఇంకా మాకు రెండోసారి కూడా పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. ఇట్లా ఒక చైతన్య కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ బీసీలందరూ కూడా కన్సాలిడేట్గా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది లక్ష్యంగా అన్ని వర్గాలు ఉన్నాయి.